నేటి సమాజంలో మారుతున్న విద్యార్థుల ధోరణి సక్రమ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల గురువులపై ఉందని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లల చేత పాదపూజ కార్యక్రమం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంవీఆర్ విద్యా సంస్థలు 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లల చేత పాదపూజ మహోత్సవాన్ని ఆదివారం చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిఏ మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్యలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ విద్యా సంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో మారుతున్న విద్యార్థుల ధోరణి సక్రమ మార్గంలో పెట్టి తల్లిదండ్రులపైన గౌరవం, కుటుంబ బాంధవ్యాలను పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నల్గొండలో మొట్టమొదటిసారిగా ఎంవీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దాదాపు 800 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ భోజన తాంబూలాలు, నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గీతా రవికుమార్, ప్రిన్సిపల్ మేరెడ్డి రఘునందన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డైరెక్టర్ గారు కొలంపాక రవికుమార్ గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి పాదపూజ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి అవకాశం మీ అందరికీ దొరకడం చాలా అదృష్టము. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా పాదపూజ చేయడము పేరెంట్స్ విలువ పిల్లలకు తెలుస్తూ ఉంది. పాదపూజ విలువ కూడా పేరెంట్స్ విలువ కూడా. ఇలాంటి అవకాశం చేసినందుకు చాలా ధన్యవాదాలు రవికుమార్ గారికి. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరంలానే మిగతా స్టూడెంట్స్ అందరికీ మంచి కార్యక్రమం, అత్యద్భుత కార్యక్రమం, పాత సాంప్రదాయాల ప్రకారం రవికుమార్ గారు ప్రతి సంవత్సరం తల్లిదండ్రులకి పాదపూజ గురించి తల్లిదండ్రుల గౌరవంగా ఎలా మెలగాలో నేర్పిస్తున్న క్రమశిక్షణ అనేది వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జరగబోయే 10th ఎగ్జామ్స్లో మంచిగా రావాలని మీరు ఆదర్శ హృదయంతో, అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ ఉన్న అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గత 8 ఏళ్ల నుండి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థుల చేత వాళ్ళ తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. 9వ సంవత్సరం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రుల పిల్లల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఒక కాలం కూడా అట్నే ఉన్నది. మార్పులు అలా జరుగుతున్నాయి. జెన్జీ అంటున్నారు. ఏది మారినా కూడా తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత, గౌరవం తగ్గకూడదు. అవన్నీ తగ్గబట్టి అనాథాశ్రమాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దూరంగా పెట్టడం, ఒంటరిగా ఉండడం అనేది పిల్లలు. ఇది ఒక వ్యాపకం. ఈ కరోనా కన్నా ఘోరమైన రోగం, క్యాన్సర్ కన్నా భయంకరమైన రోగం. దీన్ని కనీసం నా వంతు మాత్రగా సోషల్ సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ఎంవీఆర్ మేనేజ్మెంట్గా నేను, నా భార్య గీత ఇద్దరం కలిసి ఈ కార్యక్రమానికి చేయాలి. మోటో ఒక్కటే, పిల్లలతోటి తల్లిదండ్రులతో పిల్లలు ఎప్పుడూ ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు చూడాలి. తల్లిదండ్రులను ఫాలో కావాల్సింది పిల్లలు. ఈ రెండింటి మధ్య సంధానం అయితే వాళ్ళ మధ్య అనురాగం, ఆప్యాయత అలాగే నిలబడి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ స్వీట్ మెమొరీని గుర్తుపెట్టుకొని మా నాన్న నేను వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని చూసుకోవాలనే ఒక ధ్యాస వాళ్ళలో కలుగుతుంది. అంతేకాకుండా ఈ పిల్లలు ఎదగడానికి కూడా తల్లిదండ్రుల ఆశీర్వచనం, బ్లెస్సింగ్స్ అనేటువంటివి చాలా ముఖ్యం. ఇవాళ ప్రత్యేకమైన రోజు, మహిళా దినోత్సవం. మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం.